అందరికీ హాయ్ అండి. 'నందమూరి బాలకృష్ణ' మూవీ రిలీజ్ అయితే ఎక్కడ లేని వైబ్స్ వస్తున్నాయి మన శరీరంలో. అలాంటి ఆడియన్స్ అయితే చాలామంది ఉండ్రు. కొందరైతే బాలకృష్ణ సినిమాలకు మాత్రమే థియేటర్‌కి వెళ్ళేవాళ్ళు ఉండ్రు. అలాంటి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బాలకృష్ణ గారు. అంతటి ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. వరుసగా సక్సెస్‌లు వస్తున్నాయి గదా! అవి కూడా మామూలు సక్సెస్‌లు గావు. ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి బిగ్గెస్ట్ సక్సెస్‌లు అయితే అందుకుంటుండు. అక్కడ నుంచి అక్కడ 2 వరకు వరుసగా 5 హిట్లు అందుకొని ట్రెండ్ సెట్టర్ రికార్డులు అయితే నెలకొల్పుతుండు మన బాలకృష్ణ గారు. మన సీనియర్ హీరోలలో వెంకటేషు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఈ నలుగురిని చూసుకుంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో బాలకృష్ణ గారు మాత్రమే కనిపిస్తుర్రు. సంక్రాంతికి వస్తున్న మూవీతో 300 కోట్ల క్లబ్‌లో అయితే చేరిండు వెంకటేష్. కాదని అనట్లే. కానీ ఒక్క మూవీ 300 కోట్లు కొట్టడం వేరు. వరుసగా అన్ని సినిమాలు హిట్లు సాధించడం వేరు. అది వెంకటేష్ గారి స్టామినా అయితే, ఇది బాలకృష్ణ గారి స్టామినా. బాలకృష్ణ గురించి ఓవర్ యాక్షన్ ఉంటాయి. సినిమాలలో ఫైట్స్ ఓవర్ యాక్షన్ ఉంటాయి. డైలాగులు ఓవర్ యాక్షన్ ఉంటాయి. ఇట్లా అన్నీ బ్లేమ్ చేస్తూ చాలామంది ఉన్నారు. అయినా కానీ అలాంటి మీమ్స్‌ని తట్టుకొని కూడా బాలకృష్ణ గారు తన స్ట్రాటజీకి తగ్గ కథలతో ఆడియన్స్ ముందుకొచ్చి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లయితే అందుకుంటుండు. ఏకంగా 'అఖండ 2' మూవీ డే 1 అయితే 59 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సంగతి మనకు తెలిసిందే. డే వైస్ కలెక్షన్స్ గురించి అఫీషియల్‌గా వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయకున్నా కానీ ట్విట్టర్‌లో మాత్రం 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే ప్రతిరోజు అప్డేట్ అయితే ఇస్తుర్రు. ఈ 'అఖండ 2' మూవీని కూడా ట్రోల్ చేసిన ఆడియన్స్ చాలామందే ఉన్నారు. బాలకృష్ణ గారు ఇట్లా కనిపిస్తురేంది? ఇలా కొడితే ఇంతమంది ఎగిరిపోతురేంది? ఇట్లా అట్లా అని చాలానే వచ్చినాయి. కానీ మన బీసీ సెంటర్స్ ఆడియన్స్ కావచ్చు, బాలయ్య ఫ్యాన్స్ మాత్రం కావచ్చు, అసలు అవేవి పట్టించుకోకుండా థియేటర్‌కి వెళ్లి సక్సెస్ అయితే చేసిర్రు. బాలకృష్ణ గారి 'అఖండ' మూవీ నుంచి 'అఖండ 2' మూవీ వరకు వరుసగా 5 సినిమాలు మొదటి వారం సెన్సేషన్ అయితే క్రియేట్ చేసినాయి కలెక్షన్స్‌ల. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్', 'అఖండ 2' ఈ 5 సినిమాలు మొదటి వారం ఎంత గ్రాస్ రాబట్టింది, ఎంత షేర్ రాబట్టిందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే కలెక్షన్స్ వివరాల్లోకి అయితే వెళ్దాం. 'అఖండ' మూవీ అయితే మొదటి వారం ఏకంగా 87,90,00,000 గ్రాసు, 53,49,00,000లకు పైగా షేర్ అయితే రాబట్టింది. నెక్స్ట్ 'వీరసింహారెడ్డి' సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది కాబట్టి కొంచెం అటు ఇటుగా నెగెటివ్ టాక్ వచ్చినా, కొంచెం మిక్స్డ్ టాక్ ఇట్లా వచ్చినా కానీ ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి వారం ఏకంగా 114 కోట్లకు పైగా గ్రాసు, 68,58,00,000లకు పైగా షేర్ అయితే రాబట్టింది. అలాగే 'భగవంత్ కేసరి' మూవీ 98,85,00,000లకు పైగా గ్రాసు, 58,09,00,000లకు పైగా షేర్ రాబట్టింది. ఇంకా 'డాకు మహారాజ్' అయితే కొంచెం మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీలో పెద్ద కంటెంట్ ఏం లేదని కూడా టాక్ అయితే విపరీతంగా వచ్చింది. కానీ ఈ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి మంచి ఓపెనింగ్స్ రాబట్టి మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఏకంగా మొదటి వారం 119 కోట్లకు పైగా గ్రాసు, 73 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అలాగే 'అఖండ 2' మూవీ కూడా 102,40,00,000లకు పైగా గ్రాసు, 60,23,00,000 షేర్ రాబట్టింది. ఇదైతే సెన్సేషనల్ రికార్డ్ అనమాట. బాలకృష్ణ గారి సినిమాలల్ల ఎన్ని సక్సెస్‌లైనా ఉండొచ్చు. కానీ ఈ మూవీ గురించి వెయిట్ చేసిన ఆడియన్స్ అయితే చాలామంది ఉన్నారు. ఈ 5 సినిమాలు ఫస్ట్ వీక్ ఏకంగా 53 కోట్లకు పైగా షేర్ అయితే రాబట్టినాయి. ఇది ట్రెండ్ సెట్టర్ రికార్డు. సీనియర్ హీరోలలో ఫస్ట్ వీకు 53 కోట్లకు పైగా షేర్ రాబట్టిన 5 సినిమాలున్న హీరో బాలకృష్ణ కావడం మన అదృష్టం.